అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలంలోని చిన్నగుమ్మలూరు దగ్గర ధర్మవరం కోస్టల్ గోల్డ్ రొయ్యల పరిశ్రమ కార్మికులు బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 20 మంది మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 13 మంది పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం అనకాపల్లిలో ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కోట ఊరట్ల మండలం లింగాపురంలో మహిళా కార్మికులను ఎక్కించుకుని ధర్మవరం బయలుదేరిన బస్సుకు పొగమంచు కప్పేయడంతో డ్రైవర్కు రోడ్డు కనిపించకపోవడంతోనే ప్రమాదం జరిగినట్టు చెబుతున్నారు పోలీసులు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నాలుగైతే మాది చిన్నగుమ్మలూరు అండి, ఎస్రాయవరం మండలం అండి, కంటే పార్వతి అండి. ఇక్కడ ధర్మవరం కంపెనీకి వెళ్తున్నాము. బస్సు ఎక్కి డైలీ వెళ్ళివ్వాలండి. ఇప్పుడు సంవత్సరాలు అవుతుంది మేము జాయిన్ అవ్వి. ఇప్పుడు వచ్చి డ్రైవర్ తప్పేవి లేదండి. అతను స్లిప్ అయిపోయి కొంచెం స్లోగా వచ్చిన స్లిప్ అయిపోయి పొలంలో పడిపోయిందండి. బస్సు తీర పడిపోయిందండి. ఉన్న వాళ్ళకి బాగా తగలే కానీ మాకు కొంచెం లైట్గా మక్కగా చిన్న కాలు గడ్డ తగలండి, అంతేనండి. మొత్తం ఒక 40 మంది 30 మంది ఉంటామండి బస్సులోని. డ్రైవర్ అయితే చాలా స్లోగా తీసుకొచ్చారండి. అలా జారిపోయిందండి బస్సు. దాని మీద ఆ పొలాల్లో జారిపోయింది. మేమేమో చిన్నగుమ్మలూరు అండి మాది. మొత్తం కైలాసపట్నం నుంచి వస్తుంటుందండి బస్సు. అది చిన్నగుమ్మలూరు వచ్చిన తర్వాత మేము 5 గంటలకు ఎక్కామండి. 5:10 అవుతుందండి. పెట్రోల్ బంక్ దగ్గర రాబోతులోకి జారిపోయిందండి. స్లోగా జారిపోతుంది. ఒకరి మీద ఒకరు పడిపోయామండి. మేము కిటికీ వారిని ఉన్నాము, మా వైపే పడిపోయింది. మా మీద మిగతా జనాలందరూ పడిపోయారు. డ్యూటీకి వెళ్తున్నామండి, రైలు ఫ్యాక్టరీకి అండి. 5:10 అవుతుందండి, 5:15 అలా అవుతుందండి. హాస్టల్ ధర్మవరం అండి. ఈరోజు ఉదయం అరౌండ్ 5:30 ప్రాంతంలో ఈ CCL కంపెనీకి చెందినటువంటి బస్సు, వర్కర్స్ చెందినటువంటి బస్సు అండి. ఇది కోటూరట్ల మండలం లింగాపురం నుంచి బయలుదేరి ఎస్రాయవరం మండలం ధర్మవరం జంక్షన్ వద్ద ఉన్నటువంటి CCL కంపెనీకి వస్తుంది బస్సు. ఆ బస్సులో అరౌండ్ ఒక 40 మెంబర్స్ వరకు కూడాను వర్కర్స్ ఉన్నారు. అందులో ఎక్కువగా మంది కూడాను లేడీస్ ఉన్నారు. ఈ బస్సు ఈ గుమ్మలూరు విలేజ్ దగ్గరకు వచ్చేటప్పటికల్లానేమో అది వెహికల్ టర్న్ టట్టలు అయిపోవడం జరిగింది. దాంతో అరౌండ్ ఒక 12 మెంబర్స్ వరకు కూడాను ఇంజరీస్ అవ్వడం జరిగింది. ఒక 12 మందికి, అందులో ఒక 4-5 మాత్రం కొంచెం ఇంజరీస్ ఉన్నాయి. ఒక లేడీకి ఫ్రాక్చర్ కూడా ఉన్నట్టుంది. ఎప్పుడైతే అయిందో వెంటనే వీళ్ళని ఇక్కడ నక్కపల్లి CH హాస్పిటల్కి ఇక్కడ షిఫ్ట్ చేయడం జరిగింది. అనంతరం ఇక్కడ నుంచి మెరుగైన వైద్య నిమిత్తం వీళ్ళందరినీ కూడాను ఈ అనకాపల్లిలో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ హాస్పిటల్కి వీళ్ళందరినీ కూడా పంపించడం జరిగింది. ఇప్పటికి ఇంతవరకు కూడాను 2 అంబులెన్స్లు 2 కార్లో కలిపి 12 మందిని పంపించడం జరిగింది. బస్సులో లిమిట్ ప్రకారమే ఉన్నారండి చూడాలి. 40 మంది అంటే ప్రాబల్గా లిమిట్ అని అనుకుంటాను. ఇంకా కారణాలు ఎంతమంది ఉండాలి, ఎంత ఉందో అంత కూడా దర్యాప్తులో తెలుస్తుంది. అందరినీ కాపాడగలిగాం. మరి అలాగే ఫ్యాక్టరీ వాళ్ళు కూడా నాణ్యమైన బస్సులు వేసుకుని ఎవరికి ఇబ్బందులు లేకుండా చూసుకునే బాధ్యత యాజమాన్యానికి కూడా ఉంది. ఇలాంటి పరిస్థితులు చూస్తే మరి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు. తెల్లవారుజామునే మంచులో వెళ్తున్నామంటే కొంచెం అలర్ట్గా ఉండాలి. కంపెనీ వాళ్ళు కూడా ఇలాంటి విషయాలని దృష్టిలో పెట్టుకోవాలి. ఇవాళ అదృష్టం బాగుంది కాబట్టి మరి అందరూ సేఫ్ అయ్యారు. మరి లేని పక్షంలో మరి ఏమైనా పెద్ద యాక్సిడెంట్ అయితే ఎంతమంది ఇబ్బంది పడతారో ఒకసారి కంపెనీ వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి. ఇలాంటి పరిస్థితి వస్తే మరి క్షమించే పరిస్థితి లేదని హోమ్ మినిస్టర్ గారి మాటగా